56 ఏళ్ళు గడిచింది. 45 ఏళ్ల నాటి జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు ఆ ఊరితో జతపడున్నాయి. 1980 పెనుగొండ. అటు పట్టణం కాదు, ఇటు పల్లెటూరు కాదు, కానీ ఓ గొప్ప ఊరు. కన్యకాపరమేశ్వరి జన్మస్థలంగా, చదువులకు కళలకు పుట్టినిల్లుగా ఈ ఊరు ప్రత్యేకత. జంట నగరాల పెనుగొండ, చెరుకువాడ 2 ఊళ్ళైనా కలిసి ఉన్న ఒక్క ఊరు. సత్తిరెడ్డి బెల్తో స్కూలు ప్రారంభం. హడావిడిగా అందరం ప్రేయర్ మీటింగ్కి పరుగులు. 9:30 టైము. నాగిరెడ్డి గారు, జీవీఎల్ మాస్టారు స్టేజ్ మీద, అన్ని క్లాసులు అన్ని సెక్షన్ల వాళ్ళు ప్రేయర్ మీటింగ్లో లైన్లో నించునేవాళ్ళం. ప్రార్థనా గీతం మా తెలుగు తల్లితో స్కూలు ప్రారంభం. 9:30 తర్వాత వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ప్రవేశం లేదు. వాళ్ళంతా గేటు బయటే నించోవాలి. లేటుగా వచ్చిన స్టూడెంట్స్ని తిట్టేవారు, అవసరమైతే కొట్టేవారు. అదే స్టేజ్ మీద రోజుకు ఒకళ్ళ చొప్పున న్యూస్ రీడింగ్ చేయడం ఓ ప్రత్యేకత. బాగా ఇంటెలిజెంట్గా ఉన్న పీపులే చదివేవారు. మాధవ్ ప్రసాద్, నమ్మాళ్వార్, పూలశెట్టి శ్రీను, మదిర రామారావు, సన్యాసిరావు హెడ్ మాస్టర్ రూమ్లో ఉన్న ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు స్టేజ్ మీదకి తీసుకొచ్చి వీళ్ళు చదివేవారు. 1970 ప్రాంతాల్లో చెరుకువాడలో చెరుకుమిల్లి బాపనమ్మ గారి ఇంట్లో ఉండేవాళ్ళం. కేశవస్వామి గుడి పక్కన ఇల్లు. నాన్నగారు నేమాని భాస్కర్ శర్మ గారు జడ్ఎన్వీఆర్ఎస్ స్కూల్లో టీచర్ ఉద్యోగం. స్కూల్లో మాస్టర్ ఉద్యోగం అయిన తర్వాత ఆయన్ని ప్యాలెస్ థియేటర్లో టికెట్లు అమ్మడానికి పంపేవారు. అది షరతు. జడ్ఎన్వీఆర్ఎస్ స్కూల్లో ఆ రోజుల్లో పనిచేసిన కొంతమంది మాస్టర్లకి మ్యాన్ పవర్ని యూజ్ చేసుకునేవారు. 1973 నుంచి 79 వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిఎస్ఎస్కేపి ప్రాథమిక పాఠశాలలో చదివాను. గొన్నాయి పంతులు గారు మొదటి గురువు గారు. తర్వాత 1979 జమీందార్ నూలి వెంకటరత్నం ఉన్నత పాఠశాల, జడ్ఎన్వీఆర్లో 6th క్లాస్ ప్రవేశం. కొత్త స్కూలు, కొత్త వాతావరణం, కొత్త టీచర్సు, 15 క్లాస్ రూములు, 2 టీచింగ్ స్టాఫ్ రూమ్స్, ఒక సైన్స్ ల్యాబ్, ఒక స్పోర్ట్స్ రూమ్, ఒక లైబ్రరీ, 2 పెద్ద ఖాళీ గ్రౌండ్లుగా ఉన్న ఒక పెద్ద స్కూలు. తాడి నాగిరెడ్డి గారి సారథ్యంలో రామ్మోహన్ రావు గారు జేవిఎస్, ఎన్ఎస్ఎం, టిఎస్ఆర్, కేజీకే, ఎన్ఎస్ఆర్, ఎన్విఎస్, ఎన్బిఎస్, ఎంవిజే, జీవీఎల్ఎన్, కేఎస్ఆర్, పెద్ద హిందీ మాస్టారు, చిన్న హిందీ మాస్టారు, కాకిలేరు రామన్ గారు, తాతారెడ్డి గారు, రాఘవరెడ్డి గారు డ్రాయింగ్ మాస్టారు, రామలక్ష్మి, సీతామాలక్ష్మి మరియు రెహనా బేగంలు ఉపాధ్యాయులుగా ఉన్న ఓ గొప్ప స్కూలు. అటెండర్లుగా వెంకన్న మరియు సత్తిరెడ్డి. వీరి పేర్లే అప్పట్లో టీచర్లకు జపమాలగా ఉండేది. పిరిడికి గంటలు కొట్టడం, నోటీసులు, అటెండెన్స్ రిజిస్టర్లు తీసుకురావటం వీరి ముఖ్య పని. దాదాపుగా 600 మంది విద్యార్థులతో ఎప్పుడూ కళకళలాడే స్కూలు. 10 నుంచి 15 గ్రామాల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇదే స్కూల్లో చదివేవారు. కొంతకాలం తర్వాత చెరుకువాడ నుండి పెనుగొండకి రావడం జరిగింది. నూకం మేడలో అద్దుకుండేవాళ్ళం. 6వ తరగతి చదువుకునే రోజుల్లో క్లాస్ లీడర్గా ఉన్నప్పుడు ఓ అమ్మాయి నాకు లెటర్ ఇచ్చింది. అందులో ఓ వర్డ్ రాసుంది. అది నాకు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి లెటర్ చూపించాను. ఇంట్లో వాళ్ళంతా పగలబడి నవ్వారు. అమ్మాయి లెటర్లో నేను రజస్వల్ అయ్యాను, నాకు 5 రోజులు లీవ్ కావాలని రాసింది. అర్థం తెలిసిన తర్వాత సిగ్గుపడ్డాను. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఆ రోజుల్లో నేను మంచి ఆటగాడిని. జడ్ఎన్వీఆర్ హై స్కూల్లో నాకు మంచి ధీటుగా మంచి ఆటగాళ్లు ఉండేవారు. గంటి శ్రీను నాకెప్పుడూ కాంపిటీషన్గా ఉండేవాడు. హై జంప్లోను, 100 మీటర్స్ రన్నింగ్లోను. పొట్టు సీను, ఇంటి గణపతి బ్యాడ్మింటన్లో ఆ రోజుల్లో చాలా బాగా ఆడేవారు. కబడ్డీ, ఖోఖోలో చలుమూరి శ్రీనివాస్ బ్రదర్స్ది పై చెయ్యి. వాళ్ళ టీంలో నేను ఆడేవాడిని. సాయంత్రం డ్రిల్ పీరియడ్లో ఆంజనేయ మాస్టర్ చేయించే కుప్పిగంతులు ఇప్పటికి కూడా గుర్తు. ఆయన డ్రిల్ పీరియడ్ అంటే చాలా సరదాగా ఉండేది. మంచి ఆట పట్టించేవాళ్ళం. బెత్తంతో తెక్కొట్టేవారు. అదే ఇప్పుడు కొడితే తల్లిదండ్రులు ఫిజికల్ హెరాస్మెంట్ కేసు కింద మాస్టర్లు జైల్లో వెళ్ళే అవకాశం ఉంది. ఆ రోజుల్లో కొట్టినా కూడా చాలా ముద్దుగా ఉండేది. ఆ క్షణానికి బాధపడేవాళ్ళం. తర్వాత ఇంక మామూలే.
నేను నానాజీ గారు ఒకే బెంచ్లో కూర్చునేవాళ్ళం. 7th క్లాస్లో నానాజీ బ్లేడ్తో తన గడ్డ మీద ఉన్న చెమటని లాగేవాడు. మొన్న ఆయన మరణించారని తెలిసి చాలా విచారం చెందాను. ఆ రోజుల్లో బైక్ మీద పెనుగొండ రోడ్లలో ఫాస్టెస్ట్గా నడిపిన ఒకే ఒక వ్యక్తి నానాజీ గారు. 10th క్లాస్లో కోట్ల బాబు, బచ్చు బ్రహ్మానంద్ గుప్తా, నేను ఒకే బెంచ్ మీట్స్. జడన్విఆర్ హై స్కూల్లో సైన్స్ ల్యాబ్కి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఎప్పుడు చూద్దామని లోపలికి వెళ్ళినా వెళ్ళనిచ్చేవారు కాదు రామ్మోహన్ రావు గారు. దూరం నుంచి చూసినప్పుడు కిటికీల్లోంచి ద్రావకం సీసాల్లో భద్రపరిచిన జంతువులు మరియు ఇతర ప్రాణులు చాలా భయంకరంగా ఉండేవి. ఒకవైపు చూడాలన్న ఆత్రత, ఇంకోవైపు భయం ఉండేది. 6వ తరగతి చదువుకునే రోజులవి. ఆ ద్రావకం సీసాల్లో ఉన్న పాములు, తేళ్లు, పుర్రెలు ఇవే కళ్ళలోకి వచ్చేవి. రామ్మోహన్ రావు గారు ఓ గొప్ప సైన్స్ టీచర్. అన్నీ చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పేవారు. 6-7 తరగతుల్లో రెహనా బేగం గారు ఇంగ్లీష్ టీచర్గా వచ్చేవారు. నమ్మల్వార్ పూలశెట్టి శ్రీనుల చేత వినాయక విజయంలో పాట పాడించుకోవడం ఓ ప్రత్యేకత. ఆ రోజుల్లో మాస్టర్లని ఎవరూ మర్చిపోలేరు, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చేసేవారు. కేజీకే గారు రొమ్ము మీద గెలడం, ఎన్విఎస్ గారు గడ్డం మీద ఉన్న వెంట్రుకల్ని పీక్కోవడం, జీవీఎల్ఎన్ గారు ముక్కుపొడం పీల్చడం, చిన్న హిందీ మాస్టర్ మరచెంబుతో నీళ్లు, టిఎస్ఆర్ గారు నెత్తి మీద మొట్టికాయలు వేయడం, జేవిఎస్ గారు చాక్ పీసును వెరక్కొట్టి ఆదమరుపుగా ఉన్న స్టూడెంట్స్ని కొట్టడం, నాగిరెడ్డి గారు అరచేయిని వెనక్కి తిప్పి వేళ్ల మీద స్కేల్తో కొట్టడం, ఆంజనేయ మాస్టర్ తూటికర్రలతో కొట్టడం, రహనా బేగం గారు అందరికీ తెలిసేలా బెంచ్ మీద నించోపెట్టడం, లేకపోతే క్లాస్ రూమ్ బయట గోడ కుర్చీ వేయించడం, భాస్కర్ శర్మ గారు, ఏఎస్ఆర్ గారు టీ సిగరెట్స్ కోసం నారాయణరావు హోటల్కి పంపడం కొన్ని జ్ఞాపకాలు. మంచి హుందాగా తెల్లని పంచి, తెల్లని షర్టు, భుజం మీద కండువాతో, నిత్యం తెల్లని బట్టల్లో మంచి గంభీరత్వం గల స్వరంతో తాడి నాగిరెడ్డి గారు ఉండేవారు. 10th క్లాస్లో ఏబీసీ సెక్షన్ని కలిపి వరండాలో కూర్చోబెట్టి నాగిరెడ్డి గారు ఒకేసారి నోట్స్ తీసుకునేవారు. నాకు తెలుసుండి అందరూ ఆయన క్లాస్కే కంప్లీట్గా అటెండ్ అయ్యేవారు. జడ్డన్విఆర్కి ఆయన సింహస్వప్నం, పిల్లలకి ఆయనంటే హడల్. నేమాని వాళ్ళది టీచర్ ఫ్యామిలీ. జడ్డన్విఆర్ హై స్కూల్లో 4 టీచర్లు పనిచేసేవారు. 1 ఎన్కే గారు, 2 ఎన్బిఎస్ గారు, 3 ఎన్ఎస్ఆర్ గారు, 4 ఎన్విఎస్ గారు. అందరూ బంధువులు కావడం ఓ విశేషం. ఎన్కే గారు తాతగారు 1970లో పనిచేశారు. ఎన్బిఎస్ గారు ఇంట్లో నాన్నగారు స్కూల్లో టీచర్. స్కూల్లో టీచర్స్ టైం టేబుల్ ఆయనే తయారు చేసేవారు ఇంట్లో. అది ఆయన ప్రత్యేకత, ఇంకెవరు ఆ పని చేసేవారు కాదు. ఎన్ఎస్ఆర్ గారు బాబాయ్ గారు అవుతారు. ఆయన చాలా మితభాషి. 10th క్లాస్లో జనరల్ మ్యాథ్స్కి వచ్చేవారు, ఓ గొప్ప మ్యాథమెటిషియన్. ఎన్విఎస్ గారు పెద్దనాన్నగారు అవుతారు. నాకు 6-7 తరగతుల్లో ఆయన టీచర్గా వచ్చేవారు. తరచూ ఇంటికి వచ్చేవారు. ఒరే కాళ్ళు పట్టరా అనేవారు. కాళ్ళు పడుతూ కూర్చునేవాడిని. ఆయనకి అమ్మ ఓ మంచి కాఫీ ఇచ్చేది. కుటుంబ విషయాలు మొదలు. ఇవి ఈ నలుగురితో ఉన్న నా జ్ఞాపకాలు. కాకిలేరు రామం గారు తెలుగు పండిట్. ఆయన స్కూల్కి కాకిలేరు నుంచి పెనుగొండ రిక్షాలో వచ్చేవారు. చాలా పెద్ద భారీ శరీరం. ఆయన కూర్చుంటే రిక్షా అంతా నిండుగా ఉండేది. తీరా చూస్తే రిక్షా తొక్కేవాడు చాలా బక్కపలచగా సన్నగా ఉండేవాడు. 10th క్లాస్ చదువుకునే రోజులు 1983 ఫిబ్రవరి నెల ప్రేమికుల రోజు. పేర్లు అనవసరం. స్కూల్లో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి లెటర్ ఇచ్చి తన ప్రేమ సందేశాన్ని రోజా పువ్వుతో తెలిపాడు. స్కూల్లో గొప్ప సంచలనం సృష్టించింది. ఊళ్ళో దుమారం లేపింది. తాతారెడ్డి గారు, రాఘవరెడ్డి గారు 8, 9, 10వ తరగతుల్లో డ్రిల్ మాస్టర్స్ కింద వచ్చేవారు. హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, ఖోఖోలో, కబడ్డీలో రాఘవరెడ్డి గారు మంచి శిక్షణ ఇచ్చేవారు. సాయంత్రం స్కూల్ అయిన తర్వాత బ్యాడ్మింటన్, వాలీబాల్లో తాతారెడ్డి గారు కోచింగ్ ఇచ్చేవారు. ఎక్కువగా బ్యాడ్మింటన్ అంటేనే ఇష్టంగా ఉండేది. అప్పట్లో తాతారెడ్డి గారి ఆధ్వర్యంలో జవాదివారి స్థలంలో నైట్ అవుట్డోర్ కోర్టు పెనుగొండలో ఓ ప్రత్యేకత. ఎన్నో రాత్రులు అక్కడ ఆడుతూ గడిపాను. 1979 నుండి ఇప్పటి వరకు బ్యాడ్మింటన్లో ఎన్నో ప్రైజులు గెలిచాను.
ఆ ప్రతిభ స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా సాగింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో డ్రాయింగ్ క్లాస్ అంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. వెంకట్రావు గారు ఓ గొప్ప డ్రాయింగ్ టీచర్. నేను, ముత్యాల హర్నాథ్, గుత్తుల వెంకట్రమణ బొమ్మలు బాగా వేసేవాళ్ళం. అప్పట్లో పెంజర్ల సీతారామరావు గారికి మెయిన్ రోడ్లో పుస్తకాల షాప్ ఉండేది. అదే పెద్ద షాపు పెనుగొండలో. అక్కడి నుంచే నాన్నగారు పుస్తకాలు కొనేవారు. 12 కలర్స్ ఉన్న కలరింగ్ బాక్స్, ఆరెంజ్ బాక్సులో క్యామ్లిన్ వాళ్ళది ఉండేది. ఆ బాక్స్ కొనేవారు. దాంతో నేను పెయింటింగ్ వేసేవాడిని. మా అక్కయ్య గారికి అని కొనేవారు. అది నేను వాడేవాడిని. డ్రాయింగ్ క్లాసులో వెంకట్రావు గారు నన్నే క్లాస్ లీడర్గా ఉంచేవారు. డ్రాయింగ్ పుస్తకంలో మొదటి పేజీ జడ్ఎన్విఆర్ అని రాసేవారు. దాని కింద 2 బాతుబొమ్మలు, 2 కలగపూలు వేసి స్టూడెంట్ పేరుని ఇనీషియల్లో రాసేవారు. వాటిని మేమంతా కలరింగ్ చేసి మళ్ళీ మాస్టర్కి చూపించేవాళ్ళం. ఆయన ఆ పేజీ మీద సంతకం పెట్టి గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ అని రాసేవారు. చాలా ఆనందపడేవాళ్ళం. జడ్ఎన్విఆర్ హై స్కూల్లో భారత స్కౌట్స్కి ఒక గొప్ప టీం ఉండేది. నేను, ఊడూరి శ్రీను, పుసులూరు శ్రీను, ధర్మవరపు రాంబాబు, మాదాసు వెంకటేశ్వరరావు, పూలశెట్టి శ్రీనివాస్, గుత్తుల వెంకట్రమణ, బీళ్ల వరప్రసాద్, ఆసుప్రసాద్ మరియు ఇతరులు ఉండేవారు. అప్పట్లో జంబూరీ క్యాంప్ అని లక్కవరం వెళ్ళాం. జీవీఎల్ఎన్ గారు, ఎన్విఎస్ గారు మా టీంని రిప్రజెంట్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. స్కౌట్స్ టీంకి ముంగి గిరిధర సారథ్యం వహించేవారు. తాడుకి వివిధ ముడులు వేయడం, డ్రెస్సింగ్ చేసుకోవడం, బ్యాండ్తో మార్చింగ్ చేయడం, టెంట్ వేయడం, జెండాలు పట్టుకుని అటోపక్క ఇటోపక్క నించుని సిగ్నలింగ్ చేయడం, దానికి డిట్ డాష్లో అనువాదించి కోడింగ్ చేయడం ఓ గొప్ప సందర్భం. నేను చేసిన కలెక్షన్, కాయిన్స్, స్టాంప్స్ ప్రదర్శనలో అందరినీ ఆకర్షించింది. జీవీఎల్ఎన్ మాస్టారు నన్ను సెలక్షన్ చేయడానికి కారణం నేను వంట బాగా వండుతానని చెప్పాను ఆయనకి. ఆ జంబూరీ క్యాంపులో 2వ రోజు పప్పు, వంకాయ కూర వండడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లెవెల్లో 2వ స్థానం దొరికింది. మొదటి స్థానం 1 మార్కులో మిస్ అయింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లక్కవరం 1982 ఈ సంఘటన గుర్తుకొచ్చింది. ముంగి గిరిధర్ స్కౌట్స్లో ఓ గొప్ప లీడర్. ఓసారి క్యాంపులో ఎవరో కాకి బట్టలు విస్తిరి చేసుకుని వేసుకోలేదు. అంతే, క్యాంపులో ఆగ్రహం ప్రకటించాడు. ముంగి గిరిధర్ స్కౌట్స్లో డ్రమ్స్, ట్రంపెట్ బాగా వాయించేవాడు. నేను, అచ్చం వెంకటరత్నం తరచూ మాస్టర్లకి టీలు, టిఫిన్లు తెస్తూ ఉండేవాళ్ళం నారాయణరావు హోటల్ నుంచి. మార్గం మధ్యంలో మేం కొంచెం తాగి మిగతా తీసుకొచ్చేవాళ్ళం. ఏమిటి టీ ఇంత తక్కువ ఉందని అడిగేవారు మాస్టర్లు. వాడంతే ఇచ్చాడు సార్ అని చెప్పేవాళ్ళం. 1980 జడ్ఎన్విఆర్ హై స్కూల్ చదివే రోజుల్లో స్కూల్ ఇంటర్వెల్లోనూ, స్కూల్ అయిపోయిన తర్వాత మన స్కూల్ పక్క 2వ గ్రౌండ్లో, అంటే చెరువు పక్కన గ్రౌండ్లో ఆంజనేయ మాస్టర్ డ్రిల్ పీరియడ్ చేయించేవారు. మా దృష్టి అంతా మిక్చర్ అప్పారావు మీదే. అప్పారావు మిక్చర్ చేసేవాడు, చాలా బాగుండేది. దాంతోపాటు చీమ చింతకాయలు, రేగిపళ్ళు, జీడి ముక్కలు, ఐస్ ఫ్రూట్ స్టిక్స్ అమ్మేవారు. 5 పైసలకి ఐస్ ఫ్రూటు, 10 పైసలకి గుప్పెడు రేగిపళ్ళు వచ్చేవి. చాలా ఆనందపడిపోయేవాళ్ళం. గత 77 సంవత్సరాలుగా ఎంతోమందికి విద్యను ప్రసాదించిన సంస్థ, కొన్ని లక్షలాది మంది జీవితాలు నిలబెట్టిన సంస్థ మొన్న పునాదులు పెళ్లగించారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. గడిచిన కాలంతో పాటు మార్పులు తీసుకురావాల్సిన సంస్థ ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. అక్షర రూపం దాల్చవలసిన ఒక సిరాచుక్క ఇప్పుడు 2 అక్షరాలు వెనకపడింది. ఎంతో మంది గొప్ప ఉన్నత పదవుల్లో ఉంచిన చదువుల సరస్వతి జడ్ఎన్విఆర్ ఇక మూగపోయింది.